12,000 సంవత్సరాల కంటే ముందు నుంచి కూడా పురాతన సందర్భాల్లో కూడా యోగా అనేటువంటి భారతీయ సంస్కృతిలో జీవిత భాగం. మనం ప్రభుత్వం తరఫున 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం చేస్తున్నా. పురాతన నుంచి కూడా మహామునులు లేదా ఇతరత్ర మనకు ఉండబడిన సాంప్రదాయ పద్ధతుల్లో బాబా రామ్దేవ్ జీ అయితే తెలిసి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు. కాబట్టి యోగా అనేటువంటిది సాంప్రదాయంగా భారత ప్రాచీన వ్యవస్థలో ఒకటి మన జీవన పరిక్రమలో ఒక అంతర్భాగం. యోగా సందర్భంగా మన హుస్నాబాద్ అగ్రభాగాన్ని ఉండాలని యోగాలో అత్యున్నతమైనటువంటి అంటే ఆ ఒక్క సూర్య నమస్కారం చేస్తే మొత్తం శరీరం అంతా కూడా మరి యోగా చేసినట్టే అనేటువంటి దాని కొరకు ముందు 6 పెడితే దాని తర్వాత 12 సూర్య నమస్కారాలు 12కి సంబంధించినటువంటి ఒక చిత్రాలను అక్కడ విగ్రహాలను అక్కడ మనం హుస్నాబాద్ లో పెట్టుకుంటాము. దాని ఉద్దేశం అందరూ కూడా యోగా పట్ల ఇన్స్పైర్ కావాలనేటువంటి ఆ ఇన్స్పైర్ కావాలనే ఒకవైపు క్రీడలు మరొక వైపు యోగా శరీరానికి సంబంధించి సూర్య నమస్కారం అత్యున్నతమైనది. లేకపోతే మరి వజ్రాసనం సంబంధించి కానీ ప్రాణాయామం చేసే సందర్భంలో కానీ అయితే ఈ అందరూ ఏమంటుంది కానీ తారాజు రాజుగారు గారు ఈ విధంగా కంపల్సరీ జీవితంలో ఒక భాగాన్ని చేసుకోవాలి. యోగా అనేటువంటిది అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్య హుస్నాబాద్, ఆరోగ్య తెలంగాణ, ఆరోగ్య భారత్ ఉండాలనేటువంటి ఆకాంక్షతోటి మరి హైదరాబాద్ లో సిద్దిపేటలో రమ్మన్న హుస్నాబాద్ అందరికీ కొంత ప్రేరేపితం కావాలి. అందరూ కూడా యోగా పట్ల ఇప్పటికే అనిత గారు యోగా మాస్టర్ అందరినీ అనేక మందిని మోటివేట్ చేస్తా ఉన్నారు. మరి అనేక మంది వీరు ధర్మవరం సంస్థ ప్రభుదాస్ గారు ఇంకా చాలా మంది ఇక్కడ యోగా పట్ల ఆసక్తి చూపేటువంటి వయసుతో సంబంధం లేదు, అందరూ చేయొచ్చు. కాబట్టి ఈ యోగా కార్యక్రమాన్ని తప్పకుండా విధిగా జీవితంలో భాగస్వామిగా జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని ఈ సందర్భంలో మనకు సిద్దిపేట నుంచి అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రభుత్వం తరఫున వచ్చినారు. మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, చైర్మన్ వైస్ చైర్మన్ గారు ఉన్నారు, ఏసీపీ గారు ఉన్నారు, అధికారులు ప్రజాప్రతినిధులు కౌన్సిలర్ అందరూ ఇక్కడ ఉన్నారు. మరి మనందరం కూడా మరి టీచర్ యొక్క ఆదేశాలకు అనుగుణంగా కొంత యోగా ప్రాక్టీస్ చేద్దామని మన యొక్క వారు ప్రారంభించాలని కోరుకోవాలి.